హలో అండి, వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. చూడండి, దీంట్లో బాగుంటుంది, దీంట్లో కూడా బాగుంటుంది. సూపర్ ఉందండి. ఈరోజు అప్పుడప్పుడు జొన్న రొట్టె చేసుకుంటే 1-2 ఇట్లా మెలిగిపోతాయండి. దీన్ని జొన్న రొట్టె ఉప్మా ఇవి ఇంకా ఉన్నాయి. రోజు ఒకటి గట్టిగా ఉంటాయి కదా, తినరు, అందుకే అలాగే ఉండిపోతుంది. ఇది నేను ఒక జార్ తీసుకొని జార్లో పట్టేస్తాను, జార్లో వేసేస్తాను. చూడండి, ఇలా వచ్చింది. దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తాను. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవడమే. కొద్దిగా నానుతుంది. మనం ఇది వాటర్ వేసి ఇలా పెట్టేసినాక తాలింపు పెట్టేసుకునే వరకు ఇది నానేస్తుంది. ఎందుకంటే జొన్న పిండి కదా, జొన్న రొట్టెనే రోజు ఒకటి మిలిగిన వల్ల అలాగే పెట్టేసి గట్టిగా ఉంటుంది కదా, తినలేరు. ఇలా అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ ఇప్పుడు లంచ్ కానీ ఇది ఒకరు తినేస్తారు మంచిగా. ఇలా మెత్తగా అవుతుంది. అప్పటి వరకు కొద్దిగా నూనె వేసుకుంటాను, 1 స్పూన్ అంత చాలు. దీంట్లోనే కొంచెం జీలకర్ర ఆవాలు, దీంట్లో కొంచెం కరివేపాకు. జొన్న రొట్టె తినాలంటే కొంచెం ఆనియన్ చేస్తున్నాను. ఇలా ఉప్మాలాగానన్నా చేసుకొని తినాలని చిన్నది ఒక ముక్క తీసుకున్నాను. కానీ ఇది పచ్చిమిర్చి పొడుగా కట్ చేసినాను. పోవా ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. షుగరు, బీపీ ఇవన్నీ వస్తాయి. అందుకే జొన్న రొట్టె ఒకవేళ మిలిగిన కూడా పాడేయాలని అనిపించదండి. తినాలి, ఏదోలాగా అయితే కడుపులోకి వేసేయాలి. ఇంట్లోనే కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్. కొన్ని జొన్న రొట్టెలలో సాల్ట్ వేసి జొన్న రొట్టెలు చేస్తాము. మేము జొన్న రొట్టెల్లో నీళ్ళల్లో వేస్తాము, కానీ నేను దీంట్లో వేయలేదు. ఇప్పుడు టమాటా వేసేస్తాం. టమాటా కొంచెం మగ్గేసినాక పోవా వేసేయడం, అది జొన్న రొట్టె వేయడమే. చూడండి, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు జొన్నది వేసేసుకోవడమే. నేను పచ్చిమిర్చి వేసినా కాబట్టి కారం వేయాల్సిన పని లేదు. ఇంకొకటి టమాటా వేసినాం కాబట్టి టమాటా పుల్లగా ఉంటే నిమ్మకాయ అవసరం లేదు. కొద్దిగా 1 నిమిషం ఇట్లా డక్కన పెట్టేస్తాను, మూత పెట్టేస్తాను. చూడండి, అయిపోయింది. ఇది బౌల్లోకి చేసేసుకున్నాను. ఇది జొన్న రొట్టెతో ఉప్మా ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికి మనం పప్పు పెట్టుకొని తినొచ్చు, పప్పుతో అద్దుకొనైనా తినొచ్చు, పెరుగుతో అయినా పెట్టుకొని తినొచ్చు. ఇంకొకటి, మనం రాయి ముద్ద ఎలా చేస్తామో అలా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ రొట్టె మనకు పెంకు మీద కాలుతుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా మంచిగా ఉడికిపోతుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి.